గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. 2019లో ఏపీలో జరిగినటువంటి టెట్ కమ్ టీఆర్టీ అనేటటువంటి ఈ డిఎస్సి ఎగ్జామ్ లో ఎస్జిటి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్. అయితే ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, మీరు ఒకసారి వీటిని విశ్లేషణ చేసి అర్థం చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి డిఎస్సిలో మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్లు అనేవి ఏ విధంగా వస్తున్నాయి, మనం ఏ విధంగా రాయాలి అనేటటువంటి ఒక క్లియర్ ఐడియా అనేది రావటం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైతే ఈ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు, ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా అలా వీడియోని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అయితే ఇక్కడ మనకి తీసుకున్నటువంటి ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అనేవి 2019లో ఇచ్చినటువంటి టెట్ కమ్ టీఆర్టీలో మనకి మెథడాలజీకి సంబంధించినటువంటి ఎస్జిటి మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఇక్కడ మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ లేట్ లేకుండా మనం ఈ టాపిక్ లోకి వెళదాం. ముందుగా ఆగస్టు కోమ్టే గణితాన్ని ఈ విధంగా నిర్వచించాడు. ఆగస్టు కోమ్టే గణితాన్ని ఏ విధంగా నిర్వచించాడు అంటే, గణితం అంటే పరిమాణ శాస్త్రము, గణితం అంటే పరోక్షమాపనము, గణితం అంటే ప్రత్యక్షమాపనము శాస్త్రము, గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము. కాబట్టి దీనికి ఆన్సర్ గణితం అంటే పరోక్షమాపన శాస్త్రము. ప్రతి ఒక్క మెథడాలజీలో కూడా మనకి మెథడాలజీ లెసన్స్ లో ఫస్ట్ ఒక లెసన్ అనేటటువంటిది స్వభావం అనేటటువంటి నేచర్ సంబంధించినటువంటి ఒక లెసన్ అనేది ఉంటుంది. అంటే సైన్స్ మెథడాలజీ కానివ్వండి, సోషల్ కానివ్వండి, మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ మెథడాలజీ తీసుకుంటే వీటిలో మనకి ఫస్ట్ ఒక ఉండేటటువంటి చాప్టర్ ఏంటంటే స్వభావం, నేచర్ అనేటటువంటి ఉంటుంది. గణిత శాస్త్ర స్వభావం, సైన్స్ స్వభావం, సాంఘిక శాస్త్ర స్వభావం అనేటటువంటి ఒక లెసన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దానిలో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సరైనటువంటి సమాధానం గణితం అంటే పరోక్ష మాపనం. నెక్స్ట్ రెండవ బిట్, మానసిక చలనాత్మక రంగంలో సునిశ్చితత్వం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది అని అడుగుతున్నారు. మానసిక చలనాత్మక రంగంలో సునిశ్చితత్వం కంటే ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి లక్ష్యం ఏమిటి? ఉచ్చారణ సమన్వయము, హస్తలాఘవము, అనుకరణ, శీల స్థాపన. కాబట్టి మరి దీనికి సరైనటువంటి సమాధానము సమన్వయం. మనం రీసెంట్ గా కూడా మనకి ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించినటువంటి జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు 3 రకాలైనటువంటి రంగాలు మీరు పర్ఫెక్ట్ గా చదువుకున్నట్లయితే డిఎస్సిలో ఖచ్చితంగా 1-2 బిట్లు అనేవి ఈ జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాల గురించి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వానిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువలు వర్గీకరణకు చెందనిది ఏది అని అడిగాడు. ఈ క్రింది వాటిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది ఏది అంటే నైపుణ్యము, అలవాట్లు, భావనలు, అభినందనలు. దీనికి సరైనటువంటి సమాధానము భావనలు. చూడండి, గణిత విద్యా విలువలు అనేటటువంటి ఈ చాప్టర్ నుంచి కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు గణితానికి సంబంధించినటువంటి విద్యా విలువలు అనేటటువంటి టాపిక్ లో మీరు జనరల్ గా మీరు ఈ కాన్సెప్ట్లు చదువుకున్నట్లయితే మనం వీటికి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏది? సంశ్లేషణ పద్ధతి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏది అని అడుగుతున్నాడు. దత్తాంశం నుంచి సారాంశం దిశలో పయనిస్తుంది, తెలియని విషయం నుంచి తెలియని విషయాలకు వెళుతుంది, అదేవిధంగా ఉదాహరణ నుంచి సూత్రీకరణ వైపుకు వెళుతుంది, అమూర్తం నుంచి మూర్తత్వం వరకు సాగుతుంది అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంశ్లేషణ పద్ధతి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏది అంటే దత్తాంశాల నుంచి సారాంశం దిశలో పయనిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి బోధనా పద్ధతుల గురించి ఇక్కడ బిట్ ఇచ్చాడు. అంటే బోధనా పద్ధతులు ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, చారిత్రక పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి. సో ఇట్లా మనకి ఈ పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బోధనా పద్ధతుల గురించి చదువుకున్నట్లయితే మనకి 1-2 బిట్లు దీని నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్, కింది వానిలో ప్రయోగశాల పద్ధతి నందలి దోషం ఏది? ప్రయోగశాల పద్ధతిలో ఇచ్చినటువంటి దోషాన్ని అడిగాడు. ఆచరణ ద్వారా అభ్యాసం అనే సూత్రం పైన ఆధారపడి ఉంటుంది, వైజ్ఞానిక విచారణ పరిశోధనలకు అలవాటు పడతారు, గణితంలో చాలా కొద్ది శీర్షికలు మాత్రమే బోధించగలుగుతాము, మనోవైజ్ఞానిక పద్ధతి. సో మరి దీంట్లో దోషము ఏంటి అంటే గణితంలోని చాలా కొద్ది శీర్షికలు మాత్రమే బోధించగలుగుతామని అంటున్నారు. మరి గణితంలోని కొన్ని శీర్షికలే కాకుండా ఎక్కువ శీర్షికలను బోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి
సరైనటువంటి సమాధానం కానటువంటి ఇది ఏది అంటే మనకి మూడో ఆప్షన్ అనేది దోషం. కాబట్టి ఇక్కడ మనకి ప్రయోగశాల పద్ధతి అనేది చెప్పడం జరిగింది. అంటే బోధనా పద్ధతుల్లో కూడా మనకి ఖచ్చితంగా 1, 2 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం నాటకీకరణ అనుభవాల కంటే అధిక మూర్తానుభవం కలిగినటువంటివి ఏవి అని ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. క్షేత్ర పర్యటనలో ప్రదర్శన వస్తువులు, ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, చలనచిత్రాలు. కాబట్టి ఇక్కడ మరి ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ఖచ్చితంగా మీరు చదువుకున్నట్లయితే ఈ ఎడ్గార్ డేల్ అనుభవ శంకు మీద ఖచ్చితంగా 1, 2 బిట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి దీనికి సరైనటువంటి సమాధానము ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు అనేవి నాటకీకరణ అనుభవాల కంటే ఎక్కువ మూర్తత్వాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్టు కరికులం అనే పదం దేని నుంచి వచ్చింది? ఓకే, చూడండి మరి కరికులం అనేటటువంటి పదం దేని నుంచి వచ్చింది అంటే చూడండి కరీరే అనేటటువంటి ఒక లాటిన్ పదం అని మనందరికీ తెలుసు. కాబట్టి అక్కడ మరి ఇచ్చినటువంటిది ఏంటి అంటే కొన్ని స్పెల్లింగ్స్ ఇవ్వడం జరిగింది. CARRER, CAURIER, CURRERE, కరీరే, CARRIER. కాబట్టి ఈ విధంగా మీకు ఈ కరికులం అనేటటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది, దానికి సంబంధించినటువంటి స్పెల్లింగ్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. కాబట్టి కరికులం అనేటటువంటి ఈ బోధనా ప్రణాళిక ఏదైతే ఉందో పాఠ్య ప్రణాళిక కరికులం అనేటటువంటి దాని నుంచి కూడా బిట్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హెర్బర్ట్ పాఠ్య పథక దశలు ఎందని మూడో సోపానం ఏమిటి అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి సాధారణీకరణము, విషయ విశదీకరణము, అన్వయము, సంసర్గము. కాబట్టి ఇక్కడ మనకి పాఠ్య ప్రణాళిక అనేటటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లెసన్ ప్లాన్ దాంట్లో ఉండేటటువంటి స్టెప్స్ అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. మరి ఇవి చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి దీని నుంచి కూడా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్బర్ట్ చెప్పినటువంటి పాఠ్య పథక దశలు కూడా మీరు ఖచ్చితంగా ఏ దశ ముందు ఉంటుంది, ఏ దశ తర్వాత ఉంటుంది అనేటటువంటి మొత్తం కూడా ఒక వరుస ప్రకారం అవి నేర్చుకుని ఆ స్టెప్స్ దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఈ టాపిక్స్ నుంచి కూడా ఎక్కువ బిట్లు ఆడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్ విద్యార్థి భిన్నాలను సజాతి మరియు విజాతి భిన్నాలుగా వర్గీకరించాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది? చూడండి ఒక విద్యార్థి ఏం చేశాడు, కొన్ని భిన్నాలను ఏం చేశాడంటే సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలుగా అతను వర్గీకరించాడు. మరి అతను స్పష్టీకరణ అనేది ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ అని అతను చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి ఆ స్పష్టీకరణ అనేది ఏ లక్ష్యానికి చెందిందో గుర్తించమని ఇవ్వటం జరిగింది. సో దాంట్లో వచ్చి మనకి అభిరుచి, జ్ఞానము, వినియోగము, అవగాహన. ఓకే, మరి దీనికి ఆన్సర్ ఏంటి అంటే అవగాహన. మనం గతంలో కూడా మనం ఆల్రెడీ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణల గురించి నేర్చుకున్నప్పుడు దాంట్లో జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాల గురించి నేర్చుకోవటం జరిగింది. మరి వాటిలో నేర్చుకున్నప్పుడు మనకి జ్ఞానము, అవగాహన గురించి నేర్చుకున్నప్పుడు అవగాహనలో మనకి ఒక కోడ్ కూడా చెప్పడం జరిగింది. ఉవి వ్యాధో అవుసు పోవా అనే ఒక కోడ్ కూడా చెప్పడం జరిగింది. అన్ని స్పష్టీకరణలకు సంబంధించినటువంటి కామన్ గా ఉన్నటువంటి ఒక కోడ్ ప్రిపేర్ చేసాము. ఆ కోడ్ గుర్తుంచుకుంటే మనకి ఈజీగా దాంట్లో ఉండేటటువంటి మొత్తం కూడా మనం ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఈ లక్ష్యాలు స్పష్టీకరణల గురించి ఖచ్చితంగా 1, 2 బిట్లు అనేవి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ 12, -3, 7, -4, 9, -8లను ఆరోహణ క్రమంలో రాయండి. ఈ ప్రశ్న ద్వారా పరీక్షించగలిగినటువంటి విద్యా ప్రమాణం ఏది అని అడుగుతున్నారు. 12, -3, 7, -4, 9, -8లని ఆరోహణ క్రమంలో రాయండి. ఈ విధంగా రాయగా అది వచ్చేటటువంటి ప్రశ్న అనేటటువంటిది ఏ విద్యా ప్రమాణం అని అడగటం జరిగింది. అనుసంధానము, వ్యక్తపరచటము, ప్రాతినిధ్యము, దృశ్యీకరణ, కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట. కాబట్టి ఈ విధంగా మనకి విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటివి కూడా మీరు చూసుకున్నట్లయితే వీటిలో మనకి ఒక బిట్ అనేది ఖచ్చితంగా రావటం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఓవరాల్ గా మెథడాలజీలో ఎస్జిటికి సంబంధించినటువంటి మెథడాలజీ బిట్స్ అన్ని కూడా మనకి జనరల్ గా రావడం జరుగుతుంది. కాబట్టి మనకి మెథడాలజీలో వచ్చేటటువంటి మెయిన్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఏ చాప్టర్లు ఉన్నాయి, అన్నిటికీ కామన్ గా ఉన్నటువంటి చాప్టర్లు ఏంటి అని ఆ చాప్టర్ల మీద మనకి ఎక్కువగా కామన్ గా జనరలైజేషన్ చేసి చదువుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు వీటిని మెథడాలజీని బట్టి చదవకుండా మొత్తం ఉన్నటువంటి కాన్సెప్ట్లు, చాప్టర్ని అన్నింటినీ కామన్ గా వర్తించే విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అనాలిసిస్ ఏ విధంగా ఉందో మీకు చూసి మీరు కూడా ఖచ్చితంగా మీరు రేపు డిఎస్సి రాసేటటువంటి ఎస్జిటి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఈ విధంగా అనాలిసిస్ చేసి ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి మీరు
అనాలిసిస్ చేసినట్లయితే మీకు మెథడాలజీలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చివరికి మిత్రులందరూ కూడా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకా మనకి ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనకి మిత్రులందరూ కూడా మీకు సంబంధించినటువంటి వాట్సాప్ స్టేటస్లో వీడియోకి సంబంధించినటువంటి లింక్ను కూడా ప్రొవైడ్ చేయండి. మీతో పాటు 10 మంది తెలియనటువంటి మిత్రులకు కూడా మీరు ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లు అవుతుంది. అదేవిధంగా మిత్రులందరూ కూడా చాలా మంది ఎవరైతే కోచింగ్కి వెళ్ళలేనటువంటి మిత్రులు ఉంటారో, అదేవిధంగా పర్చేజ్ చేయలేనటువంటి మిత్రులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈజీగా ఎక్కువగా అర్థం కావడానికి తయారు చేసేటటువంటి వీడియోలు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఫ్రీ సర్వీస్ని మరొక 10 మందికి షేర్ చేసినట్లయితే మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతారు. సో కాబట్టి ఇలాంటి వీడియోలన్నిటిని చూడడం కోసం ఛానల్ని ఇప్పుడే మీరు విజిట్ చేయండి. జై హింద్.